సెల్ఫ్ టాక్ అంటే మన గురించి మనతోనే మాట్లాడుకోవడం. ఎప్పుడన్నా చేశారా? చెయ్యకపోతే స్టార్ట్ చేయండి. అద్దంలో నీ మొహం ఎప్పుడైనా చూసుకున్నావా? ఆర్ ఎరా నీ గురించి నువ్వేమనుకుంటున్నావు అన్న డైలాగ్ మనం సినిమాల్లో బయట ఎప్పుడో ఒకసారి వినే ఉంటాం. అంటే వాళ్ళు ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చేది ఈ సెల్ఫ్ టాక్ గురించే. చుట్టుపక్కల ఎవరూ లేకుండా నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు ఖచ్చితంగా చెయ్యి. దీనివల్ల చెడు కంటే మంచి ఎక్కువ ఉంది. ఎందుకో చెప్తా. ఫస్ట్ది వచ్చేసి ఇట్ బిల్డ్స్ సెల్ఫ్ అవేర్నెస్. నీతో నువ్వు మాట్లాడుకోవడం వల్ల నీ ఆలోచనలు, ఎమోషన్స్ అండ్ బిహేవియర్ నీకు ఇంకా బాగా అర్థమవుతాయి. దీనివల్ల నువ్వు తీసుకోబోయే డెసిషన్స్, నీ గమ్యాన్ని అనలైజ్ చేయడం అండ్ ఎక్కడెక్కడ ఇంప్రూవ్మెంట్ అనేది అవసరమో తెలుస్తుంది. రెండవది, నీ కాన్ఫిడెన్స్ బూస్ట్ చేస్తుంది. నీకేదైనా ఛాలెంజింగ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇలా సెల్ఫ్ టాక్ చేయడం వల్ల నీకు నువ్వే ఎంకరేజ్ చేసుకున్నట్టు ఉంటుంది. నేను ఇది ఖచ్చితంగా చేయగలను అండ్ ఇంతకన్నా వర్స్ట్ సిచ్యువేషన్ హ్యాండిల్ చేసినోడిని ఇది చేయలేమా అని నీకై నువ్వు భుజం తట్టుకునేలా చేస్తుంది సెల్ఫ్ టాక్. నెంబర్ 3, ఇట్ రెడ్యూసెస్ స్ట్రెస్. స్ట్రెస్లో ఉన్నప్పుడు మన ఆలోచనలు గందరగోళంగా ఉంటాయి. కానీ సెల్ఫ్ టాక్ వల్ల ఈ ఆలోచనలన్నీ నువ్వు స్ట్రీమ్లైన్ చేసుకోవచ్చు. అండ్ అవన్నీ పైకి గట్టిగా మాట్లాడడం వల్ల నీ చింతలు, నీ ప్లాన్స్ అండ్ నీ యాంగ్జైటీని తగ్గించి నీ ప్రాబ్లమ్స్ని ఈజీగా ఫేస్ చేయొచ్చు అనే ఒక ఫీలింగ్ అయితే తీసుకొస్తుంది సెల్ఫ్ టాక్. నెంబర్ 4, ఎన్హాన్సింగ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. నీతో నువ్వు మాట్లాడుకోవడం వల్ల కాంప్లెక్స్ ఐడియాస్ అండ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఒక క్లారిటీ నీకు తీసుకొస్తుంది. అది ఎలా అంటే నీ మైండ్తో నువ్వే బ్రెయిన్ స్టార్మింగ్ చేసుకోవడం, ఆ ఉన్న ప్రాబ్లమ్స్కి స్టెప్ బై స్టెప్ సొల్యూషన్స్ వెతకడం అనేది నీ మాటలతో నువ్వే సొల్యూషన్స్ వెతికే అంతలా చేస్తుంది సెల్ఫ్ టాక్. 5, క్రియేట్స్ మోటివేషన్ అండ్ ఫోకస్. ఎస్, ఆల్మోస్ట్ దేర్. ఇప్పుడు వెనక్కి తగ్గకు, ఏదేమైనా ఇది చేసి తీరాల్సిందే. ఇలాంటి మాటలు నీకు నువ్వు చెప్పుకోవడం వల్ల నీ పట్టుదల అండ్ ఫోకస్ అనేది ఎటు పోకుండా ఉంటాయి అండ్ నీ గమ్యం వైపు అడుగులు వేసేటట్టు చేస్తుంది సెల్ఫ్ టాక్. నెంబర్ 6, ప్రొవైడ్స్ అ సేఫ్ స్పేస్. నీతో నువ్వు మాట్లాడుకోవడం వల్ల నీకు ఒక జడ్జ్మెంట్ ఫ్రీ జోన్ అనేది ఉంటుంది. నీలో ఉండే డౌట్స్, నీ ఐడియాస్ అండ్ నీ థాట్స్ అన్నీ బయటికి చెప్పుకోవచ్చు. బయట వాడికి చెప్తే నిన్ను క్రిటిసైజ్ చేసే ఆస్కారం ఉంది. కానీ నీతో నువ్వు గనక మాట్లాడుకుంటే ఆ క్రిటిసిజంకి భయపడాల్సిన అవసరం లేదు. అండ్ నీకన్నా సెల్ఫ్ క్రిటిక్ ఎవరుంటారు చెప్పండి? సో టాక్ టు యువర్ సెల్ఫ్. నెక్స్ట్ టైం అద్దంలో మిమ్మల్ని మీరు చూసుకున్నప్పుడు మీతో మీరు మాట్లాడుకోవాల్సిన మాటలు గుర్తున్నాయి కదా? కుదిరితే దీన్ని అలవాటుగా మార్చుకోండి. ఎలాంటి ఛాలెంజ్, ప్రాబ్లం వచ్చినా మీకు అవి పెద్దగా ఏమీ అనిపించవు. ప్లస్ లైఫ్లో ఇంకొంచెం క్లారిటీ, కాన్ఫిడెన్స్ అండ్ మీ పర్పస్ ఏంటో మీకు తెలుస్తుంది.